అదే ఇది అది గడ్డ అది ఏ గడ్డ దాని మీద ట్రాన్స్ఫర్ కానీ దీంట్లో అత్తి పైది లాగు కోర్తి నీకు ఇచ్చినందుకు మొత్తం తీ బయటికి ఆ పై చెప్పలాగు సాఫ్ట్ పట్టుకో అది మొత్తం సీల్ కదా బోర్డు వస్తుందా బయటికి లోపల ఉంటది బోర్డు మరి అన్ని వైర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నా ఆ సీల్ మధ్యలో ఉంటది చూడు సీల్ కనబడదేమి లోపల ఉంటది బోర్డు అది పగలగొడితే పగిలిపోయి అప్పుడు బోర్డు బయటికి వస్తుంది కానీ విడిగా రాదు అంతే అయస్కాంతాలే ఈ తెల్లటి కోరు కోరు ఈ కోరు రుద్దుకొని ఇది గుర్తుందా నీకు ఒకసారి ఆ లోపల ఇంకోటి సెట్ ఉంటుందా బోర్డు మీద రాయండి మీ వోల్టేజ్లు ఏముంటే అవి ఇప్పుడు మీరంటే ఆల్రెడీ మీది ఓపెన్ అయిపోయింది తెలిసిపోయింది కదండి అదే మీరు బోర్డు మీద రాయండి చెప్తా హుసేన్ గారు ఇది అయిపోయింది ఇంకా ఈ అవుట్డోర్ ఇంకేమన్నా ఉందా దీంట్లో పీసీబీ బోర్డు ఒకటే కదా ఉంది చెప్పాల్సింది అవునా అవుట్డోర్ అంటే సాల్వ్ చేయండి ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తారు వద్దులే ఉన్నా బీచ్ చేయండి అయితే అక్కడ పెట్టారు నారాజు గారు అక్కడ పెట్టారు చూడండి 1,00,000 రూపాయలు బహుమతి వస్తాడులే హుస్సేన్ గారు వస్తాడు ఆగండి కనీసం ఇప్పుడన్నా సంపాదించుకోండి ఇదే లాస్ట్ పజిల్ అయిపోయింది ఇంకా 1 lakh సంపాదించుకోండి ఆ ఫ్యాన్ మోటార్ కామన్ రన్నింగ్ స్టార్టింగ్ ఏంటా లేకపోతే ఏంటో దాని మీద సర్క్యూట్ కూడా ఉంది కదా చక్కగా అవునా అది చూసైనా చెప్పచ్చు చక్కగా అది చూసైనా చెప్పచ్చు కదా 1,00,000 రూపాయలు ఊరికే వచ్చేస్తాయి చూడు మరి ఏంటండి అంత కష్టపడిపోతున్నారు అవును పెట్టిన తర్వాత అదే సెట్ అయిపోద్ది తిప్పితే కూర్చుంటది కదండి దొరికిందా బ్లాక్ వైట్ రెడ్ కెపాసిటర్ రెడ్ కెపాసిటరా రెడ్ వైర్ వైట్ వైర్ రెడ్ వైట్ కి కెపాసిటర్ కలిపి అంతే 4 వైర్లు వచ్చాయి రెడ్ వైట్ కెపాసిటర్ బ్లాక్ వైట్ ఫేస్ న్యూట్రల్ ఫేస్ అంటే నాకు కావాల్సింది ఏంటి అది ఏసీ మోటారా డీసీ మోటారా ఇది ఏసీ మోటార్ సార్ కామన్ రన్నింగ్ ఏది దాంట్లో కామన్ రన్నింగ్ ఏది కామన్ వచ్చేసి వైట్ వైట్ ఏంటండి కుదరట్లేదండి మీరు కాదులే రెండు మొన్న గారు దొరికిందా మొన్న గారు సాధించారు చూసారా అలాగే 1,00,000 రూపాయలు ఇప్పుడు అక్కడ హుస్సేన్ గారు సాధించేశారు బ్లాక్ వైర్ కామనా ఓకే బ్లాక్ వైర్ కామన్ నుంచి రన్నింగ్ ఏది చూడండి ఏం చూడకుండా అటు చెప్తున్నారు రెస్టెన్స్ చూడండి అట్టడు చెప్తారు రాకుండా అటు చెప్తారు మరి అంటే రెసిస్టెన్స్ లేకుండానే ఫ్యాన్ పని చేసేద్దండి అంటే 220 ఉంది 220 ఉంటే ఏసీది అనేగా డీసీది కాదు కదా అది నాకు తెలియదండి ఇప్పుడు ఇదేంటిది ఇప్పుడు ఇది చెప్పారు అదేంటిది చెప్పాలి కదా నాకు మీరేమైనా ఏదో చెప్పారు కెపాసిటర్ 2 వైర్లు అన్నారు 2 వైర్లు ఫేస్ న్యూట్రల్ అన్నారు అవును ఆకలేస్తుంది ఇడ్లీ సరిపోలే రాజుగారు
వైట్ కాంబినేషన్ అని పెట్టి వైట్ పట్టుకొని మీతో మాట్లాడుతున్నాను. వైట్ మీతో చెప్తున్నాను. 0 ఇంకోటి 162 లాస్ట్ చెప్పేనా ఇదే బ్లాక్ కామన్ వైట్ వచ్చింది. బ్లాక్ వైట్ సబ్జెక్ట్ చాలా ఫాస్ట్ గా లాగిచ్చేసాం కదా వాళ్ళు అంత స్పీడ్ గా ఎందుకు చెప్తున్నారు అంటున్నారు. అంటే నారాయణ గారు ఫాస్ట్ గా ఉన్నారని చెప్పారు, లేకపోతే స్లోగానే పెట్టేవాడు. అండ్ స్పీడ్ గా ఉన్నారు కదా, సర్లే ఆయన కూడా ఊరు వెళ్ళాలి అది ఇది అంటున్నారు కానీ చెప్పారు. అంత అంత స్పీడ్ గా వద్దు అంటే మామూలుగా వాళ్ళు అర్థం చేసుకున్నా మనం చెప్పొద్దు. అదేంటండి సర్వలైన్స్ కెమెరాల్లో అసలు మనం ఏం జరుగుతుంది ఇక్కడ మొత్తం అన్ని తెలియవా? మనం ఇచ్చే వీడియోలు వాళ్ళు టెస్టింగ్ చెప్తలా అన్ని క్లియర్ కట్ గా ఉంటాయి, ఇంకెక్కడ తెలుసు. మనం అనే మాటలు కూడా అన్ని వాళ్ళు ఏంటంటే పెద్దగా పట్టించుకోరు కాబట్టి సరిపోదు. ఇది 164 212 224 212 124 అందుకన్నా బ్లాక్ తక్కువ సగదారం వచ్చిపోయినాయా? అదేంటి అక్కడ దాని మీద ఇది కూడా ఇచ్చాడుగా లేబుల్, ఏసీదేగా. అబ్బా ఇప్పుడు ఇప్పుడు దగ్గరికి వచ్చావు కానీ పోయినాయి, కానీ వచ్చేసావు కరెక్ట్ గా చెప్పేస్తే ఇచ్చేస్తా. ఏమో ఆయన ఉంటుంది అంటున్నాడు, నాకేం తెలుసు. హుస్సేన్ గారు చూసినట్లు ఉంది. అవి చూడండి మీరు, అది కూడా చూసేయండి. సెన్సార్లు చూసారా? మొన్న గారు చూస్తున్నారుగా. హాట్ వాటర్ లో అక్కడ మామూలుగా చెక్ చేయడు, ఊరికే మీకు ఇందాడు ఊరికే పెట్టించాలి కానీ అది 175 ఉందని పెట్టించా. వీటిని హెయిర్ మీదేగా వాటికి అంటే ఎక్కువ హై అంటే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో రాకుండా అవుట్ ఆఫ్ వచ్చాయి అనుకోండి, అప్పుడు చెక్ చేయాలి. అప్పుడు ఏంటంటే మామూలుగా అవి ఎన్టీసీ సెన్సార్ల కింద తీసుకోవాలి మనం, పీటీసీ సెన్సార్. సార్ ఈ రెండు సెన్సార్లు ఒకలాగానే వచ్చాయా? కదా ఏదండి? ఈ సెన్సార్ కాయిల్ సెన్సార్ ఉంది, ఈ సెన్సార్ కాయిల్ సెన్సార్ ఉంటే ఉన్నాయి. మరి ఒక మిస్టేక్ కూడా వీకినప్పుడు అది ఇది ఎలా ఎందుకు వేస్తావు అట్ట? అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, ఈ పగ్గం ఈ తాడు ఉన్నది. పగ్గమో తాడు కాదు, ఇగో చూడు. ఇప్పుడు ఇదేంటిది? కంప్రెసర్. కంప్రెసర్ దగ్గర హీట్ ఎంత ఉంటది? చాలా ఎక్కువ ఉంటుంది. అవును కదా, అప్పుడు ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ రావాలి? ఇప్పుడే 200 దాంట్లో వస్తుంది. అంత అదే అది వేరు ఇది వేరు లేదు. చూడు దీని రెసిస్టెన్స్ చూసావా? ఇప్పుడు ఇక్కడ కండెన్సర్ కింద ఏంటిది? ఇది డిశ్చార్జ్ కండెన్సర్ డిశ్చార్జ్. ఇక్కడ హీట్ ఎంత ఉంటది? అంతే. తక్కువ రెసిస్టెన్స్ ఇక్కడ, ఎక్కువ రెసిస్టెన్స్ ఇక్కడ. అది మీకు ఇక్కడ 40 వచ్చిందండి. ఇది 39. ఓకే. ఇది ఎంత? 18 20 వచ్చు? 19 ఇక్కడది ఎంత వచ్చింది? 20K 19 18 21. ఓకే. ఇది ఎంత వచ్చింది? 15 13 అంతే. సరిపోయినాయి. చెక్ చెయ్యి అలా తీసుకో. వీటి ఫినిష్లు ఎందుకు డైరెక్ట్ వస్తుంది చూడు. రియాక్టరా? అది ఎందుకు అది చెప్పడేగా, అది తెలియదని అర్థమైపోయింది, అది రాదని అర్థమైంది. హుస్సేన్ గారు 2 నిమిషాల్లో చూసి ఆడ పడేసేస్తాడు. ఇక అది అవుతుంది అంతే, ఇక అది కన్ఫర్మ్ అయిపోయింది దానికి, అంతే చేసుకోండి. అంటే హీటు అది బయట అవుట్డోర్ హీట్ తీసుకోకుండా అండి. తీయండి, బయట తీయండి. అట్లా
ఈ కంప్రెసర్ లో యూడబ్ల్యూ కంప్రెసర్ అందుకని ఉన్నా అట్లా తీసేసి దేనికైనా ఉంటుంది తిండి నాన్ ఇన్వర్టర్ కూడా ఉంటుంది బటన్లు ఇదా మనం చూసినప్పుడు ఇది దాని బటన్ ఊడిపోయింది బయట టెంపరేచరు కంప్రెసర్ మొత్తం ఉంది. అంటే డస్ట్ పడదు కదా. ఇదెందులో స్మార్ట్గా ఉందిగా సింపుల్. ఇది చూడ కూడా అంత భారీగా ఏమి చేస్తారు ఎందుకు ఉంటుంది భారీగా? మామూలుగా డీసీ కదా, డీసీ లాగానే ఉంటుంది, ఏసీ లా ఉంటుంది. ఇదేనా సార్ ఇలా ఐపీఎం మెట్లు మెట్ల అన్ని మెట్లు ఎక్కాలి. రాజుగారు మంచిగా రాసుకుంటున్నారు. అదే చెప్పింది దాన్ని ముట్టుకోబాకని. ఇప్పుడే దీన్ని చూసే అంత దారుణంగా ఇచ్చాడు. పిచ్చి చేసిండు ఆల్రెడీ. అదే ఇట అంటే సార్ దీనికి సెర్చ్ చేయలేదు చెక్ చేసుకోవడానికి. మనం ఎప్పుడైనా కండెన్సర్ల బ్లాక్ ఉందనుకోండి, అది ఇరిసేసి చూసామనుకోండి,